ట్రేడింగ్ ఇప్పుడు ఇది మోసగాళ్లకు పెట్టుబడి ఐటమ్గా మారిపోయింది. కాస్త ఇన్వెస్ట్ చేయండి, షార్ట్ టైంలోనే కోటీశ్వరులైపోతారు అంటూ టెంప్ట్ చేస్తున్నారు. మంచి అవకాశం మించిపోతుంది అని కంగారు పెట్టేస్తారు. ఆ మాయలో పడి కొందరు కమిట్ అయి లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. కట్ చేస్తే యాప్ల మాటన వేసిన సొత్తుని ఉఫ్మని ఊదేస్తున్నారు. ఈసారి సైబర్ సైతాన్ల బారిన పడిందెవరు? వాళ్ళు పోగొట్టుకున్న సొత్తెంతో తెలుసా? ఒకప్పుడు లాటరీ, బ్యాంక్ కాల్స్ కే పరిమితమైన మోసాలు ఇప్పుడు పెట్టుబడులు, షేర్ ట్రేడింగ్, నకిలీ కొరియర్, ఉద్యోగాలు, లోన్ యాప్, ఫేక్ కస్టమర్ కేర్ వరకు విస్తరించాయి. డైరెక్ట్ గా బ్యాంకు వివరాలు అడగడం మానేసి మీ డబ్బులు రెట్టింపు, షేర్ మార్కెట్ లో భారీ లాభాలు, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్, ఆన్లైన్ టాస్క్ పేర్లతో అమాయకులని వలలోకి దింపుతున్నారు. ముందు లాభాలు చూపించి నమ్మకం కల్పించి ఆ తర్వాత లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి పరారవుతున్నారు కేటుగాళ్లు. విచిత్రం ఏంటంటే మన వాళ్లతోనే మన కంట్లోనే పొడుస్తున్నారు సైబర్ సైతాన్లు. విశాఖలో ఓ లైబ్రేరియన్ కు వాట్సాప్ లో కాల్ వచ్చింది. అమెరికా స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అని అవతలి వాళ్ళు తెగ బిల్డప్ ఇచ్చారు. నైస్ గా మాట్లాడి మాటల్లో దింపారు. స్టాల్టోర్ ఇన్ అనే ఫేక్ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేయించారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ మొత్తంలో రాబడి అంటూ తెగ ఊరించారు. వాళ్ళకి చెప్పింది బ్లైండ్ గా నమ్మిన లైబ్రేరియన్ కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. ఇంకేముంది, దానికి 3x లాభం ఇచ్చారు. అబ్బా భలే బాగుంది వ్యాపారం అంటూ వాళ్ళు చెప్పినట్టే షేర్లు, ఐపీఓల్లోనూ తెగ ఇన్వెస్ట్ చేశాడు. వన్ ఫైన్ డే 51,25,000 రూపాయలు కాచేసి లైబ్రేరియన్ కు దిమ్మ తిరిగిపోయే ఛలక్కిచ్చారు. ఇంకో బాధితుడి నుంచి 90,000కు పైగానే కొట్టేశారు. బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. బాధితుల నుంచి ట్రాన్స్ఫర్ అయిన డబ్బు ఏ అకౌంట్లకు వెళ్లాయో గుర్తించారు. కేవైసీ వివరాలు, టవర్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అలీ అబ్బాస్ హుసేన్ జాఫ్రీ, షేక్ యూసఫ్, జాకిర్ హుసేన్లను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు పాత్రధారులే. సూత్రధారులు ఫయాజ్, సులేమాన్ దుబాయ్ కేంద్రంగా కథ నడిపిస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. యూజర్ ఐడీలు క్రియేట్ చేసి వెబ్సైట్ లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. వెబ్సైట్ లో నేరుగా చెల్లింపులు జరుపుకుంటే తమ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు స్వీకరించి సంబంధిత వెబ్సైట్ లో జమ చేసేవారు. దీనికి ప్రతిఫలంగా ఈ ముగ్గురికి కమిషన్ అందేది. అంటే మన వాళ్లను పావులుగా మార్చి మన వాళ్లనే మోసం చేస్తున్నారన్నమాట. ఆన్లైన్ గేమింగ్, పెట్టుబడులు, ట్రేడింగ్, క్యాష్ బ్యాక్ లాంటి మెసేజ్లు, కాల్స్, మెయిల్స్ ఇలాంటివి ఏమైనా వస్తే వాటికి రెస్పాండ్ కావద్దంటున్నారు పోలీసులు. డబ్బులెవరికి ఊరికే రావు. ఒకవేళ వస్తుందని చెబితే ఖచ్చితంగా అనుమానించాల్సిందే అంటున్నారు పోలీసులు.